ఈరోజు మా వాడు చేసిన పనికి నాకు పిచ్చ కోపం వచ్చింది. పదండి చెప్తాను వాడు ఏం చేశాడు అని. హలో గ్యాస్, ఈరోజు వర్క్ లేదు. ఎందుకంటే మా వాడికి కాలు మీద మేకు గుచ్చిందంట. అది చూపించుకోవడానికి అని చెప్పి మేము పెద్ద హాస్పిటల్కి వెళ్తా ఉన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ అండి. అసలు ఆ మేకు గుచ్చుకొని 6 నెలలు అయిందంట. ఇది ఈ మాట నాకు చెప్పలేదు. చెప్తానే ఉన్నాడు కానీ తీపిస్తాను అని చెప్పి చెప్తానే ఉన్నాడు కానీ తీపిలేదంట. ఈ రోజు నేను తీసుకొని వెళ్ళాను హాస్పిటల్కి. ఇదే మన గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరులో ఉండేది. మొత్తం బండి స్టాండ్ ఆఫ్ చేసేసి ఓపీ రాపించడానికి వెళ్ళిపోయాము. తర్వాత అక్కడ చూస్తే చాలా మంది క్రౌడ్ ఉన్నది. తర్వాత వేరే రూమ్లో తీపిచ్చి అక్కడ ఓపీ రాపించాడు. ఈడేమంటే షూస్ ఒకటి వేసుకొని వచ్చాడు, నొప్పి పడుతుందని చెప్పి, కింద స్పాంజ్ ఉందని చెప్పి దాన్ని ఇప్పడం తీయడం మొత్తం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి జనాభా ఎంతమంది వచ్చాడు. ఎక్స్రే తీపించుకోరమ్మంటే ఇక్కడికి వచ్చి ఎక్స్రే తీపించడానికి వచ్చాము. ఎక్స్రే తీసేసిన తర్వాత కాల్లో మేకు లేదు, ఏమీ లేదు, పోరా అని చెప్పి ఆయింట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళకి. ఆయింట్మెంట్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తా ఎంజీ మాల్ ఒకసారి చూసి పోదాం అంటే క్రిస్మస్కి బాగా డెకరేషన్ చేస్తున్నాడు. ఇంతలోపే మేము ఇద్దరం తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని చూడండి మా వాడు తీస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తాం అంటే పైకి థియేటర్ ఫ్లోర్కి వెళ్దాం పదా అని చెప్పి చెప్పాడు. పైన తిరుగుతా ఉంటే హంటెడ్ హాస్పిటల్ అంట. ఇది ఏందో ఒక విచిత్రంగా ఉంది. చూసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.